ఎందుకు రామ్ నేనంటే నీకు అంత ఇష్టం? ఎందుకంటే నువ్వు నాన్నవి కదా. Watch our film Anaganaga, streaming now only on ETV Win. నమస్కారం, ఈటీవీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గిట్టుబాటు ధరల పర్యవేక్షణకు మంత్రులతో కమిటీ, 6గురితో ఏర్పాటు చేసిన సీఎం చంద్రబాబు. అవసరమైతే నల్ల బర్లీ పొగాకు ప్రభుత్వమే కొంటుందని హామీ. మద్యం కుంభకోణంలో వెలుగు చూస్తున్న కొత్త కోణాలు. ఇమిటేషన్ బ్రాండ్లతో జగన్ అండ్ కో భారీ దోపిడీ. ముడుపుల్లో కొల్లగొట్టిన దానికి మించి లూటీ. డీబీఎం విధానంలో ఎస్ఎల్బీసీ పనులు చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం. అభయారణ్యం షరతులను పాటిస్తూ ముందుకు వెళతామని మంత్రి ఉత్తమ్ వెల్లడి. యూరియా కొరతపై కేంద్ర మంత్రి జేపీ నడ్డాకు తుమ్మల లేఖ. ఏప్రిల్ మే కేటాయింపులను పూర్తి స్థాయిలో సరఫరా చేయాలని విజ్ఞప్తి. ఉగ్రకుట్ర కేసులో అరెస్టైన సిరాజ్ ఆర్థిక లావాదేవీలపై ఎన్ఐఏ దృష్టి. నిందితుని ఖాతాలో 42 లక్షల రూపాయలు గుర్తింపు. కుటుంబ సభ్యుల అకౌంట్లపైన విచారణ. ఆపరేషన్ సింధూర్పై తప్పుడు వార్తలు ఖండించిన సైన్యం. స్వర్ణ దేవాలయం వద్ద ఆయుధాలు మోహరించలేదని స్పష్టీకరణ. రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించిన EU, బ్రిటన్. చమురు రవాణా నౌకలపై విధింపు స్వాగతించిన జెలెన్స్కీ. పంటలకు గిట్టుబాటు ధర లేక ఇబ్బంది పడుతున్న రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. వ్యవసాయ దిగుబడులు, గిట్టుబాటు ధరలు, నిత్యావసరాల ధరలపై 6గురు మంత్రులతో మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించారు. నల్ల బర్లీ పొగాకును వీలైనంత వరకు వ్యాపారులతో కొనుగోలు చేయిస్తామని, అవసరమైతే ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని సీఎం హామీ ఇచ్చారు. కొత్త జిల్లాల ఏర్పాటుపైన అధికారులను సీఎం నివేదిక కోరారు. ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో వ్యవసాయ రంగం, రైతుల సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. గతేడాదితో పోలిస్తే ఈసారి పంటల దిగుబడులు పెరిగినా ఆశించిన మేర ధరలు లేక రైతులు ఇబ్బంది పడినట్లు అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. అంతర్జాతీయ పరిణామాలు, దేశ విదేశాల్లో నెలకొన్న ప్రత్యేక పరిస్థితులు పంటల ధరలపై ప్రభావం చూపాయన్నారు. మిర్చి, పొగాకు, కోకో, చెరుకు, మామిడితో పాటు ఆక్వా ఉత్పత్తుల ధరలు తగ్గడానికి కారణాలను వివరించారు. ధరల విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చూడాలని సీఎం అధికారులు ఆదేశించారు. పంట దిగుబడులు, గిట్టుబాటు ధరలపై 6గురు మంత్రులతో ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించేందుకు చేపట్టాల్సిన చర్యలపై ఉపసంఘం నిరంతరం పర్యవేక్షిస్తుందన్నారు. జిల్లాల పునర్విభజనపైన సీఎం మంత్రులతో చర్చించారు. ఎన్నికల సమయంలో జిల్లాల పునర్విభజనపై హామీ ఇచ్చామని, అందుకు అనుగుణంగా త్వరితగతిన నివేదిక ఇవ్వాలని సీఎం అధికారుల్ని ఆదేశించారు. మార్కాపురంతో పాటు పోలవరం ముంపు మండలాలు ప్రత్యేక జిల్లా ఏర్పాటును వేగవంతం చేయాలన్నారు. అలాగే ప్రతి జిల్లా కేంద్రాల్లో ఖచ్చితంగా ఒక యూనివర్సిటీ ఉండాలని సీఎం తెలిపారు. ప్రస్తుతం 7 జిల్లాల్లో యూనివర్సిటీలు లేవన్నారు. రాష్ట్రానికి పరిశ్రమలు, ప్రాజెక్టుల రూపంలో లక్షల కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయని సీఎం తెలిపారు. పోలవరం ప్రాజెక్టు, అమరావతి పునర్నిర్మాణం, ఎంఎస్ఎంఈ పార్కుల అభివృద్ధి, ఇలా వివిధ ప్రాజెక్టులపై భారీగా ఖర్చు చేయబోతున్నామన్నారు. ఇవన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లారని సీఎం మంత్రులకు సూచించారు. సంక్షేమ పథకాల అమలుకు సంబంధించి క్యాలెండర్ సిద్ధం చేయాలని చంద్రబాబు ఆదేశించారు. ఖచ్చితంగా ఆయా తేదీల్లోనే క్రమం తప్పకుండా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలన్నారు. జూన్లో పాఠశాలలు తెరిచేలోగా తల్లికి వందనం అమలు చేస్తామని, ఆగస్టులో 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం తీసుకొస్తామని సీఎం స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వెండితెరపై ప్రత్యక్ష ప్రసారం ద్వారా ప్రజలతో ముఖాముఖి నిర్వహించనున్నారు. దీనికి మన ఊరు మాటామంతి అని పేరు పెట్టారు. ఈ నెల 22న ప్రారంభించే కార్యక్రమానికి శ్రీకాకుళం జిల్లా టెక్కలిలోని భవానీ థియేటర్ వేదిక కానుంది. ఇందుకోసం టెక్కలి సమీపంలోని రావివలస నుంచి 300 మంది ప్రజలను రేపు ఉదయం 9 గంటలకు థియేటర్కు తీసుకువెళ్లనున్నారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయం నుంచి పవన్ కళ్యాణ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా వారితో మాట్లాడనున్నారు. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి అక్కడికక్కడే అధికారులకు ఆదేశాలు ఇవ్వనున్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి పనులపైన అభిప్రాయాలు తెలుసుకోనున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ దశల వారీగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
రోడ్డు పక్కన ఫుట్పాత్లపై ప్రముఖ కంపెనీల దుస్తులు, బూట్లు, ఇతర పరికరాలను ఒక అక్షరం తేడాతో పేర్లు మార్చి విక్రయిస్తుంటారు. వైసీపీ హయాంలో మద్యం సిండికేట్లు అలాంటి డూప్లికేట్సే సృష్టించారు. ప్రాచుర్యం పొందిన బ్రాండ్లను తరిమేసి అచ్చం అలాంటి పేర్లతో నాసిరకం మద్యాన్ని జనంతో తాగించారు. మూలధరలు భారీగా పెంచి కోట్లు కొల్లగొట్టారు. వైసీపీ హయాం నాటి మద్యం కుంభకోణంలో సీసాకు కొత్త కోణం వెలుగు చూస్తోంది. జగన్ అధికారంలోకి రాగానే ప్రభుత్వ మద్యం దుకాణాల పేరిట జాతీయంగా, అంతర్జాతీయంగా ప్రాచుర్యం పొందిన బ్రాండ్లన్నింటినీ మొదట్లో రాష్ట్రం నుంచి తరిమేసిన వైసీపీ ముఠా అచ్చం అవే పేర్లు తలపించేలా 1-2 అక్షరాలు, పదాలు మార్చి పెద్ద ఎత్తున ఇమిటేషన్ బ్రాండ్లు తీసుకొచ్చింది. మద్యం ప్రియుల కళ్లకు గంతలు కట్టి విశ్వాసఘాతుకానికి పాల్పడింది. బ్యాక్ పైపర్ ప్రీమియం విస్కీ అనేది ప్రాచుర్యం పొందిన బ్రాండ్. దానికి ఇమిటేషన్గా వైసీపీ మద్యం మాఫియా తెచ్చిన బ్రాండ్ బ్యాక్ పైపర్ గోల్డ్ రిజర్వ్ విస్కీ. బ్యాక్ పైపర్ ప్రీమియం విస్కీని ఒరిజినల్ బ్రాండ్ ఒక్కో కేసును 696 రూపాయలకు కొనుగోలు చేసిన బేవరేజెస్ కార్పొరేషన్ ఇమిటేషన్గా తెచ్చిన బ్యాక్ పైపర్ గోల్డ్ రిజర్వ్ విస్కీ కేసును 1759 రూపాయల చొప్పున కొనుగోలు చేసింది. అంటే నాసిరకం మద్యానికి ఏకంగా ఒక్కో కేసుకు 1063 రూపాయలు అదనంగా వెచ్చించింది. ఇక బకాడీ కార్టా బ్లాంకా వైట్ రమ్ అనేది ప్రాచుర్యం పొందిన బ్రాండ్. ఆ పేరులో చిన్న చిన్న మార్పులు చేసి బకాడీ కార్టా బ్లాంకా అల్ట్రా ప్లాటినం అనే ఇమిటేషన్ బ్రాండ్ తెచ్చారు నాటికేటుగాళ్లు. బకాడీ కార్టా బ్లాంకా వైట్ రమ్ కేసును బేవరేజెస్ కార్పొరేషన్ 1879 రూపాయలకు కొంటే నాణ్యతలో ఏమాత్రం సరితూగని ఇమిటేషన్ బ్రాండ్ కేసును ఏకంగా 3075 రూపాయలు పెట్టి కొనుగోలు చేసింది. అంటే ఒక్కో కేసు ప్రారంభ ధర వ్యత్యాసం ఏకంగా 1196 రూపాయలు. మాంట్ కాజిల్ ప్రీమియం బ్రాందీ బ్రాండ్కు వైసీపీ మద్యం మాఫియా మాంట్ కాజిల్ క్లాసిక్ బ్రాందీ పేరుతో ఇమిటేషన్ బ్రాండ్ సృష్టించింది. ఇందులో ఒరిజినల్ బ్రాండును ఒక్కో కేసు మూలధర 696 రూపాయలు కాగా ఇమిటేషన్ బ్రాండ్కు ఏకంగా ఒక్కో కేసుకు 1759 రూపాయలు మూట చెప్పింది. అంటే అసలు బ్రాండ్ కంటే ఇమిటేషన్ బ్రాండ్కే 996 రూపాయలు అదనంగా ఇచ్చి కొనుగోలు చేసింది బేవరేజెస్ కార్పొరేషన్. ఇక మ్యాన్షన్ హౌస్ ఫ్రెంచ్ బ్రాందీ ఒరిజినల్ బ్రాండ్ పేరును మ్యాన్షన్ హౌస్ ఛాంబర్స్ సుపీరియర్ బ్రాందీగా మార్చి ప్రజల్లోకి వదిలింది. ఆఫీసర్స్ చాయిస్ బ్లూ విస్కీ ఒరిజినల్ ను పక్కన పెట్టేసి ఆఫీసర్స్ చాయిస్ బ్లూ ఫైనెస్ట్ గ్రెయిన్ విస్కీ పేరిట విక్రయించింది. గత 5 ఏళ్లలో ఇలా దాదాపు 17 బ్రాండ్లకు ఇమిటేషన్ బ్రాండ్లు సృష్టించింది వైసీపీ మద్యం మాఫియా. దొంగలు కలిసే ఊళ్లు పంచుకున్నట్లుగా వాటికి ఏకంగా 30-150% మేర మూలధర పెంచేసి దోచుకున్నారు. మద్యం కుంభకోణంలో ముడుపుల రూపంలో కన్నా ఇలా ఇమిటేషన్ బ్రాండ్ల రూపంలోనే ఎక్కువగా కొల్లగొట్టారనే అంచనాలు ఉన్నాయి. ఇమిటేషన్ బ్రాండ్లు తయారు చేసిన మద్యం సరఫరా కంపెనీల్లో అత్యధికం జగన్ అండ్ కో గుప్పిట్లో ఉన్నవే. గత 5 ఏళ్లు వారే అనేక డిస్టిలరీలను సబ్లీజు పేరిట చెరబట్టి అక్కడ ఈ బ్రాండ్లు ఉత్పత్తి చేశారు. కుంభకోణంలో ప్రధాన కుట్రదారులు నాటి ప్రభుత్వ పెద్దలే కావడంతో మూలధర అడ్డగోలుగా పెంచేసుకున్నారు. ఇమిటేషన్ బ్రాండ్ల ద్వారా మాఫియా ముఠా స్థాయిని బట్టి ఒక్కో కేసుపై తక్కువలో తక్కువగా 400 నుంచి 1059 రూపాయల వరకు అదనంగా కొల్లగొట్టినట్లు ప్రాథమిక అంచనా. ఇమిటేషన్ బ్రాండ్ల తయారీ, రవాణా ఖర్చులు, లాభాలన్నీ వేసుకున్నా గరిష్టంగా ఒక్కో కేసుకు 600 నుంచి 700 రూపాయలకు మించదని లిక్కర్ పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మద్యం కుంభకోణం కేసులో నిందితులకు జ్యుడిషియల్ రిమాండ్ను జూన్ 3 వరకు పొడిగిస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. విజయవాడ జైల్లో ఉన్న నిందితుల రిమాండ్ గడువు ముగియనున్న నేపథ్యంలో రాజ్ కేశిరెడ్డి, కె ధనంజయ రెడ్డి, పి కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీ, సజ్జల శ్రీధర్ రెడ్డి, చాణక్య, పైలా దిలీప్ను పోలీసులు ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. సమస్యలు ఏమైనా ఉన్నాయా అని న్యాయమూర్తి ఆరా తీశారు. తినేందుకు నట్స్ ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించినా జైలు అధికారులు ఇవ్వలేదని కృష్ణమోహన్ రెడ్డి తెలిపారు. మంచం దిండు మాత్రమే ఇచ్చారని, ప్రత్యేక బ్యారక్ ఇవ్వలేదని గోవిందప్ప బాలాజీ పేర్కొన్నారు. జైల్లో పరిశుభ్ర వాతావరణం లేదని ధనంజయ రెడ్డి తెలిపారు. మంచం దిండు ఇచ్చేలా ఆదేశించాలని సజ్జల శ్రీధర్ రెడ్డి కోరారు. దర్యాప్తులో పురోగతిని ఎప్పటికప్పుడు కోర్టుకు చెప్పాలని సిట్ అధికారులకు న్యాయమూర్తి స్పష్టం చేశారు. సిట్ అధికారులు కోర్టులో ఉదయం దాఖలు చేసిన దస్త్రాలను సాయంత్రానికి వెనక్కి తీసుకువెడుతున్నారని నిందితుల తరపు న్యాయవాదులు వాదించారు. తమకు దస్త్రాలను అందనీయటం లేదన్నారు. న్యాయాధికారి స్పందిస్తూ ధృవీకరణ పత్రాల కోసం సీఏ దాఖలు చేసుకోవాలని సూచించారు. నిపుణుల కమిటీ సూచనలకు అనుగుణంగా ఎస్ఎల్బీసీ సొరంగం పనులను ఇన్లెట్ వైపు నుంచి డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ విధానంలో చేపట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది.
ఈ మేరకు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిర్వహించిన సమీక్షలో ఆదేశాలు జారీ చేశారు. చివరి 50 మీటర్ల డేంజర్ జోన్లో ముందుకు వెళ్లడం కష్టమని, ఇక డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ విధానం తప్ప మరో మార్గం లేదని నిపుణుల కమిటీ ఇటీవల అభిప్రాయపడింది. అందుకు అనుగుణంగానే ముందుకు వెళ్లాలని మంత్రి ఇంజనీర్లకు స్పష్టం చేశారు. అభయారణ్యం అయినందున 55 డెసిబుల్స్కు మించి శబ్దం రావద్దని షరతు ఉంది. ఆ షరతుకు లోబడి పనులు చేసేలా చూడాలని నిర్ణయించారు. ఓవైపు పనులు కొనసాగిస్తూనే మరోవైపు జియోలాజికల్ పరీక్షలు నిర్వహించాలని మంత్రి ఆదేశించారు. అరణ్య ప్రాంతాల్లో భూ ఉపరితలంపై వెళ్లే అవకాశం లేనందున హెలికాప్టర్ సహాయంతో లైడర్ తరహా సర్వే పరీక్షలు చేయాలని చెప్పారు. మేడిగడ్డ, అన్నారం, సుందెళ్ల ఆనకట్టలకు సంబంధించి ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా పరీక్షలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. పరీక్షలు చేసేందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించి రేపటిలోగా ఇవ్వాలని ఎల్ఎన్టీ, ఆఫ్కాన్స్, నవయుగ సంస్థలకు తెలిపారు. పరీక్షలను సిడబ్ల్యూపీఆర్ఎస్, సిఎస్ఎంఆర్ఎస్ సంస్థలు పర్యవేక్షించి విశ్లేషించనున్నాయి. తమ్మిడిహట్టి వద్ద ఆనకట్ట నిర్మాణం, అంతర్రాష్ట్ర అంశాలపై కూడా అధికారులు, ఇంజనీర్లతో మంత్రి సమీక్షించారు. 148 మీటర్ల ఎత్తుతో ఆనకట్ట నిర్మించవచ్చని ప్రభుత్వ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్ చెప్పినట్లు తెలిసింది. సంబంధించిన అన్ని అంశాలను పూర్తిగా అధ్యయనం చేసి నివేదించాలని మంత్రి ఉత్తమ్ ఆయనకు స్పష్టం చేశారు. తెలంగాణలో యూరియా కొరత రైతులకు ఆందోళన కలిగిస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర మంత్రి జేపీ నడ్డాకు తెలిపారు. ఈ మేరకు నడ్డాకు లేఖ రాసిన ఆయన ఏప్రిల్, మే నెలలకు కేంద్రం కేటాయించిన యూరియాను పూర్తి స్థాయిలో సరఫరా చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ వానాకాలానికి తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం 9.80 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను కేటాయించిందని, కానీ ఏప్రిల్లో 1.70 లక్షల మెట్రిక్ టన్నులు, మే నెలలో 1.60 లక్షల మెట్రిక్ టన్నులే సరఫరా చేశారని తెలిపారు. రాష్ట్ర అవసరాల దృష్ట్యా కేటాయింపులకు అనుగుణంగా యూరియాను తక్షణమే పంపించాలని కోరారు. గత సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా ఖరీఫ్ సీజన్ ప్రారంభం నాటికి 4 లక్షల నుంచి 5 లక్షల టన్నుల యూరియాను ముందుగానే నిల్వ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఈ నిల్వలతో పాటు కేంద్రం నుంచి సరఫరా అయ్యే యూరియాతో కలిపి రైతులకు అందజేయడం ద్వారా ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఉగ్రదాడుల కుట్ర కేసులో అరెస్టైన విజయనగరం వాసి సిరాజ్ ఆర్థిక లావాదేవీలపై పోలీసులు, జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు గురిపెట్టారు. ఇప్పటికే ఒక ఖాతాలో 42 లక్షల రూపాయల వరకు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఇంకేమైనా ఖాతాలున్నాయా, వాటిలో ఎంత మొత్తం నగదు ఉందనే వివరాలు సేకరిస్తున్నారు. సిరాజ్ సహా అతని కుటుంబ సభ్యుల ఖాతాల వివరాలు అందించాలని వివిధ బ్యాంకులను దర్యాప్తు అధికారులు కోరారు. విజయనగరం డీసీసీబీలో సిరాజ్ పేరిట పొదుపు, డిపాజిట్ ఖాతాలున్నాయి. సిరాజ్ కుటుంబ సభ్యులు 4గురికి ఇదే బ్యాంకులో 4 ఖాతాలు, ఏఎస్ఐగా పనిచేస్తున్న అతని తండ్రి పేరిట లాకర్ ఉన్నట్లు తెలిసింది. ఏడాది కిందటి వరకు సిరాజ్ కుటుంబమంతా కొత్త వలసలో నివాసం ఉండేది. ఆ తర్వాత సిరాజ్ తండ్రికి విజయనగరం గ్రామీణ పోలీస్ స్టేషన్ కు బదిలీ అయింది. 2015 నుంచి కొత్త వలస డీసీసీబీ శాఖలో ఉన్న ఖాతాను సిరాజ్ విజయనగరం శాఖకు మార్చుకున్నాడు. సిరాజ్ ఖాతాను పరిశీలిస్తే నగదు జమ తప్ప విత్డ్రా చేసిన దాఖలాలు పెద్దగా లేవని తెలుస్తోంది. విడతల వారీగా 70,000, 80,000 చొప్పున పలుమార్లు జమైనట్లు గుర్తించారు. జాతీయ బ్యాంకులెన్నో ఉన్నా డీసీసీబీలో ఖాతాలు కొనసాగించడంపైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సిరాజ్ ఖాతాలో తండ్రే నగదు జమ చేశాడా, ఇతరులెవరైనా వేశారా అన్న కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ సభ్యులందరి పేరిట ఉన్న ఖాతాల్లో సుమారు 70 లక్షల వరకు ఉండొచ్చని భావిస్తున్నారు. సిరాజ్ అరెస్టు తర్వాత ఆయన కుటుంబ సభ్యుల కదలికలపై దర్యాప్తు అధికారులు నిఘా ఉంచారు. సిరాజ్ తండ్రి సోమవారం విజయనగరం డీసీసీబీకి వెళ్లారు. తన పేరిట ఉన్న లాకర్ తెరవాలని బ్యాంకు అధికారుల్ని కోరారు. అప్పటికే పోలీసులు ఇచ్చిన ఆదేశాలతో లాకర్ తెరిచేందుకు అనుమతి లేదని బ్యాంకు అధికారులు సిరాజ్ తండ్రికి చెప్పారు. సోమవారం సాధారణ దుస్తుల్లో బ్యాంకుకు వెళ్లిన సిరాజ్ తండ్రి మంగళవారం ఖాకీ దుస్తుల్లో వెళ్లి సంప్రదించారు. అయినా లాకర్లు తెరవడం కుదరదని డీసీసీబీ సిబ్బంది తేల్చి చెప్పడంతో ఖంగుతిని వెళ్లిపోయారు. సిరాజ్ రిమాండ్లో ఉండగా లాకర్ తెరవడానికి అతని తండ్రి అంతగా ప్రయత్నించడంతో అసలు అందులో ఏముందనే ప్రశ్న తలెత్తుతోంది. సిరాజ్ను స్థానిక కోర్టు కస్టడీకి అప్పగిస్తే బ్యాంకు ఖాతాల్లో నిధుల వ్యవహారాన్ని నిగ్గు తేల్చాలని పోలీసులు భావిస్తున్నారు. విశాఖలో వచ్చే నెల 21న జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరవుతున్నందున పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ నేతృత్వంలోని మంత్రుల బృందం అధికారులకు దిశానిర్దేశం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ ఏర్పాట్లపై ఉండవల్లిలోని లోకేష్ నివాసంలో అధికారులతో మంత్రుల బృందం సమీక్ష నిర్వహించింది. యోగాంధ్రలో భాగంగా 26 జిల్లాల్లో 26 రోజుల పాటు రాష్ట్ర కార్యక్రమం కింద రోజుకో జిల్లాలో 5,000 మందితో వినూత్నంగా యోగాభ్యాసన కార్యక్రమాలు నిర్వహించేందుకు
తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించింది. ఇందులో యువత, మహిళలు, వృద్ధులు, పోలీసులు, దివ్యాంగులు, ఉద్యోగులు వంటి వివిధ విభాగాలను భాగస్వామ్యం చేయాలని నిర్దేశించింది. సెలబ్రిటీలను కూడా భాగస్వామ్యం చేయాలని సూచించింది. ప్రధాన పట్టణాలు, నగరాల్లో యోగాభ్యసన కార్యక్రమాలు చేపట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా యోగా దినోత్సవంలో పాల్గొనే వారి నుంచి రిజిస్ట్రేషన్లు తీసుకుని ప్రజలను సంసిద్ధం చేయాలని తెలిపింది. వైసీపీ ప్రభుత్వం దాదాపు 3 లక్షల ఎకరాల భూముల్ని ఫ్రీహోల్డ్ చేసిందని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ మండిపడ్డారు. పేదలకు న్యాయం జరిగేలా ఫ్రీహోల్డ్ భూములపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ఫ్రీహోల్డ్ భూములు 22A నుంచి భూముల తొలగింపు, నాలా రద్దు, సాదా బైనామాలపై మంత్రివర్గ ఉపసంఘంలో చర్చించినట్లు అనగాని తెలిపారు. నాలా చట్టం రద్దుకు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నామని, నిబంధనలు రూపొందించినట్లు స్పష్టం చేశారు. సమస్యగా ఉన్న సాదా బైనామాలను ల్యాండ్ రికార్డులుగా మార్చుకునేందుకు గడువు 2027 వరకు పొడిగించామన్నారు. రికార్డులు ప్యూరిఫై చేసే దిశగా రీసర్వే ప్రక్రియ జరుగుతోందని వివరించారు. ముఖ్యంగా ఫ్రీ హోల్డ్ మీద 10 కేటగిరీస్గా చూసుకుని ఎక్కడెక్కడ తప్పులు తడగా ఎక్కడ జరిగినాయి అన్ని కూడా మనం క్లాసిఫికేషన్ చేసుకుని గౌరవ ముఖ్యమంత్రి గారు నివేదిక ఇవ్వబోతా ఉన్నాం. ముఖ్యంగా 22A గత ప్రభుత్వం చాలా ఇష్టానుసారంగా వాళ్ళకి ఇష్టంలోకి తీసేయటం లేకపోతే వాళ్ళని యాడ్ చేసుకోవడం జరిగింది కాబట్టి అవన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి పూర్తిగా ఎవరికి ఇబ్బంది లేకుండా, ఎందుకంటే ఒక సర్వే నెంబర్ 35 ఎకరాలు ఉంటే 2 ఎకరాలు ఎండోమెంట్స్ ఉంటే మొత్తం కూడా ఎండోమెంట్స్ పెట్టిన పరిస్థితి అవన్నీ కూడా చేస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో అవన్నీ కూడా పూర్తిగా ఫ్రీ చేసే దిశగా ఇవాళ ఒక డెసిషన్కి వచ్చాం. భూభారతి చట్టం అమలుతో సాదా బైనామాల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో రెవెన్యూ సదస్సుల్లో మంత్రి పాల్గొన్నారు. హెలికాప్టర్లో హుస్నాబాద్ చేరుకున్న మంత్రి పొంగులేటి ఆగస్టు 15 లోపు జటిలమైన భూ సమస్యలు పరిష్కరించేందుకు యత్నిస్తున్నట్లు తెలిపారు. అనంతరం సైదాపూర్ మండలంలో గన్పూర్లోని సదస్సులో పాల్గొన్న మంత్రి ఈ నెల 27 లోపు 6,000 మంది లైసెన్స్డ్ సర్వేయర్లను నియమిస్తామని వివరించారు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ముప్పిరితోటలోని రెవెన్యూ సదస్సులో మంత్రి శ్రీధర్బాబుతో కలిసి పాల్గొన్నారు. గ్రామాల్లో వీఆర్ఓ, వీఆర్ఏల నియామకంతో రెవెన్యూ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని మంత్రి వివరించారు. ఆనాడు 2020 చట్టం చేసే నాడు చట్టమైతే చేశారు, ఆ చట్టంలో సాదా బైనామాలే పెట్టలే. ఆ సమస్యని మన భూభారతిలో పేర్కొన్నాం. ఇది కోర్టు, హైకోర్టులో స్టేలో ఉంది. ఈ కోర్టు సెలవుల్లో ఉన్నాయి. సెలవులు అయిపోయిన మరుక్షణమే కోర్టు నిర్ణయం ప్రకారం రాబోయే రోజుల్లో ఈ సాదా బైనామాల సమస్యని రాష్ట్ర వ్యాప్తంగా 9,26,000 అప్లికేషన్లు ఏవైతే ఆన్లైన్ లో ఉన్నాయో వాటిని పరిష్కరించే దిశగా మనం ఈ చట్టంలో పేర్కొన్నాము. సభలు, సమావేశాల్లో అధికారులు, ఉద్యోగులు అనుచితంగా ప్రవర్తిస్తే తీవ్రంగా పరిగణించి క్రమశిక్షణా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు హెచ్చరించారు. అచ్చంపేట సభలో గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి, ఐఏఎస్ అధికారి శరత్ వ్యవహరించిన తీరు పట్ల సీఎం రేవంత్ రెడ్డి అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. సభలో సీఎం రేవంత్ రెడ్డికి శరత్ పాదాభివందనం చేసేందుకు ప్రయత్నించిన నేపథ్యంలో అఖిల భారత సర్వీసుల అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ప్రవర్తనపై సీఎస్ రామకృష్ణారావు కీలక ఆదేశాలు జారీ చేశారు. కొందరు అధికారులు స్థాయికి తగినట్లుగా ప్రవర్తించకపోవడం ప్రభుత్వం దృష్టికి వచ్చిందని సీఎస్ పేర్కొన్నారు. సభలు, సమావేశాల్లో అధికారుల అనుచిత ప్రవర్తన వల్ల ప్రజల్లో తప్పుడు అభిప్రాయం నెలకొనడంతో పాటు విశ్వాసం తగ్గుతుందన్నారు. నెగిటివ్ ప్రచారం వల్ల అధికారులతో పాటు ప్రభుత్వ ప్రతిష్టకు నష్టం జరుగుతుందని సీఎస్ పేర్కొన్నారు. ఐఏఎస్ ప్రవర్తన నియమావళి, తెలంగాణ సివిల్ సర్వీసెస్ యాక్ట్ ప్రకారం అధికారులు అనుచితంగా ప్రవర్తించడానికి వీల్లేదని, విధి నిర్వహణ పట్ల అంకిత భావం, క్రమశిక్షణతో నిష్పక్షపాతంగా వ్యవహరించాలని సీఎస్ స్పష్టం చేశారు. ప్రఖ్యాత కన్నడ రచయిత్రి బాను ముష్తాక్ ప్రతిష్టాత్మక అంతర్జాతీయ బుకర్ ప్రైజ్ బహుమతిని గెలుచుకున్నారు. బాను రాసిన హసీన్ అండ్ అదర్ స్టోరీస్ పుస్తకాన్ని దీపా బస్తీ హాట్ ల్యాంప్ పేరుతో ఆంగ్లంలోకి అనువదించారు. ఈ పుస్తకం ఇప్పుడు అంతర్జాతీయ బుకర్ ప్రైజ్ బహుమతిని గెలుచుకుంది. మంగళవారం లండన్లో అవార్డును ప్రకటించారు. ఈ బహుమతితో పాటు 50,000 పౌండ్లను ప్రైజ్ మనీగా అందిస్తారు. బాను ముష్తాక్, దీపా బస్తీ ప్రైజ్ మనీని సమానంగా పంచుకోనున్నారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో అమృత్సర్లోని స్వర్ణ దేవాలయ ప్రాంగణంలో గగనతల రక్షణ వ్యవస్థలను ఉంచారని వచ్చిన వార్తలను భారత సైన్యం తోసిపుచ్చింది. అటువంటివేమీ అక్కడ మోహరించలేదని స్పష్టం చేసింది. పాక్ డ్రోన్ క్షిపణి దాడులకు ప్రతిస్పందించేందుకు వీలుగా అక్కడ ఆయుధాలను మోహరించేందుకు ఆలయ నిర్వాహకులు అనుమతి ఇచ్చారంటూ ఓ సైనికాధికారి చెప్పిన నేపథ్యంలో ఈ వివరణ ఇచ్చింది. సిక్కుల అత్యున్నత మత సంస్థ శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ SGPC కూడా ఈ వార్తలను ఖండించింది. బ్లాక్అవుట్ సందర్భంగా లైట్లను
ఆపివేసే అంశంపైన అధికారులు తమను సంప్రదించారని పేర్కొంది. ఈ మేరకు తాము ప్రభుత్వానికి పూర్తిగా సహకరించామని తెలిపింది. ఆలయంలో గగనతల రక్షణ వ్యవస్థల మోహరింపుపై తమను ఎవరూ సంప్రదించలేదని ఎస్జీపీసీ అధ్యక్షుడు హర్జీందర్ సింగ్ ధామీ పేర్కొన్నారు. స్వర్ణ దేవాలయానికి ముప్పు పొంచి ఉందని తాము సమాచారం ఇవ్వగానే అక్కడి పెద్దలు తమకు పూర్తిగా సహకరించారని, ఆయుధాల మోహరింపునకు అంగీకరించారని సైనిక ఉన్నతాధికారి ఒకరు పేర్కొనడం చర్చనీయాంశమైంది. దీనిపైనే స్పష్టతనిస్తూ ఆలయ కమిటీ, సైన్యం వేర్వేరుగా ప్రకటనలు చేశాయి. ఉక్రెయిన్పై 3 ఏళ్లుగా యుద్ధం చేస్తున్న రష్యాపై ఐరోపా సంఘం, బ్రిటన్ తాజాగా మరిన్ని ఆంక్షలు విధించాయి. పశ్చిమ దేశాల ఆంక్షలను తప్పించుకుంటూ రష్యా షాడో ఫ్లీట్గా వ్యవహారంలో ఉండి చమురును అక్రమంగా రవాణా చేస్తున్న 200 నౌకలపై EU ఆంక్షలు విధించింది. మాస్కోకు చెందిన ఆస్తులను స్తంభింపచేసింది. పలువురు అధికారుల ప్రయాణాలతో పాటు అనేక రష్యా సంస్థలపై నిషేధం విధించింది. బ్రిటన్ కూడా 100 కొత్త ఆంక్షలను విధిస్తూ షాడో ఫ్లీట్ను లక్ష్యంగా చేసుకుంది. రష్యాకు అందే ఆయుధ సరఫరా గొలుసులను విచ్ఛిన్నం చేయడం కూడా ఆంక్షల పరమార్థమని అధికారులు వెల్లడించారు. రష్యాపై EU విధించిన ఆంక్షలను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ స్వాగతించారు. సరైన మార్గంలో ఇది ఒక అడుగు అని సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు. ముడి చమురు సరఫరా ద్వారా ఆదాయం ఆర్జించి రష్యా దాడులకు పాల్పడుతోందని మండిపడ్డారు. ముడి చమురు సరఫరాపై పశ్చిమ దేశాలు విధించిన ఆంక్షలను తప్పించుకునేందుకు రష్యా కాలం చెల్లిన నాణ్యతా ప్రమాణాలు లేని నౌకలను లీజుకు తీసుకుని భారత్ లాంటి దేశాలకు సరఫరా చేస్తోంది. రష్యా వద్ద ప్రస్తుతం అలాంటి నౌకలు 400కు పైగా ఉన్నాయని అంతర్జాతీయ మీడియా పేర్కొంది.